జిల్లా అధికారుల పనితీరుకి సంబంధించి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఈ జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్కి విద్యార్థులు ఎక్కువ మంది వెళ్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి గతంలో అమ్మఒడి ఇచ్చారు, ఇప్పుడు ఏదో తల్లికి వందనం ఇస్తున్నారు, అది సమర్థనీయం. కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో చదివేటటువంటి వాళ్ళకి కూడా పేదవాళ్ళకి ఇచ్చినట్టుగానే తల్లికి వందనం, అమ్మఒడి ఇవ్వడం వల్ల ఈరోజు ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్లు పెరిగాయి. నేను ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి ఫీజుల విషయం అడిగా. పేరుకి ఇంటర్నేషనల్ స్కూల్ అని పెట్టున్నారు. తీరా చేస్తే ఆ ప్రిన్సిపల్ని అడిగా, ఇక్కడ ఉండేటటువంటి స్టాఫ్ డీటెయిల్స్ ఇవ్వండి, వాళ్ళు ఏం చదువుకున్నారంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళని ఇంటర్నేషనల్ స్కూల్స్లో పెట్టి టీచర్లుగా ఈ జిల్లాలో లక్షల రూపాయలు దండుకుంటుంటే జిల్లా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు? కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి నెల్లూరుకు ఉండేటటువంటి దౌర్భాగ్యం ఏంటంటే విద్య వ్యాపారంగా చేసేటటువంటి నారాయణ గారు పక్క, ఇంకొక ఆయన ఈ టౌన్కి సంబంధించి పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి, ఆయన కూడా విద్యా వ్యాపారస్తుడే. కాబట్టి ఇద్దరు కూడా నోరు మెదపలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, మన వ్యాపారాలు మాత్రం డిస్టర్బ్ కాకూడదని. నేను అడుగుతున్నా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ, పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి కుటుంబాలు ఈరోజు నాశనం అవుతున్నాయి. ప్రైవేట్ స్కూల్లో ఫీజు నియంత్రణకు సంబంధించి కమిటీలు లేవు. ఆ కమిటీ స్పష్టంగా అక్కడ ఉండేటటువంటి ప్రాథమిక పాఠశాల అయితే ఎంఈఓ గారు, అదేవిధంగా హై స్కూల్ అయితే డిప్యూటీ డిఓ గారు అధ్యక్షతన ఒక పాఠశాలలో ఒక కమిటీ వేసి వాళ్ళు ఫీజులు ఫైనలైజ్ చేసి ఆ ఫీజులు నోటీస్ బోర్డులో వేయాలి. అక్కడ పనిచేసేటటువంటి టీచర్లు ప్రాథమిక పాఠశాల అయితే ఇంటర్మీడియట్ చదువుకొని డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఈడి చేసి ఉండాలి. అదేవిధంగా హై స్కూల్ అయితే డిగ్రీ పూర్తి చేసి బీఈడి పూర్తి చేసి ఉండాలి. ఎంతమంది ప్రైవేట్ పాఠశాలలో బీఈడీలు పూర్తి చేసి ఉండాలని క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. జీతాలు చూస్తే నామ మాత్రం జీతాలు ఇస్తున్నారు, పేదల దగ్గర ఫీజులు మాత్రం లక్షల్లో వసూలు చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలు వసతులు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలల ఫీజులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా మండలాల వారీగా సమీక్షిస్తాం. కాబట్టి జిల్లా అధికారి కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం, మీ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రీవెన్స్కి వచ్చి అర్జీ ఇస్తే మీ తహసీల్దార్ కనీస చర్యలు తీసుకోకపోగా వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఈ విధంగా పొదలకూరు మండలంలో ఉంది. విద్యకు సంబంధించి ప్రైవేట్ స్కూల్స్ విచ్చలు విడిగా డబ్బులు దండుకుంటూ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళని టీచర్లుగా పెట్టి ఈరోజు లక్షల ఫీజు దండుకుంటున్నారు. కలెక్టర్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ రెండు అంశాల మీద మీరు చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకొని పక్షంలో రాబోయే రోజుల్లో దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం.